హలో అండి. శంకరపార గుల్లగా క్రంచీగా కరకరలాడుతూ కలర్ఫుల్గా ఎలా వచ్చాయో చూసారా? చాలా బాగుంటాయండి. పిల్లలు మరీ ఇష్టంగా తింటారు. దానికి కావలసిన పదార్థాలు: కప్పు గోధుమ పిండి, అరకప్పు పంచదార తీసుకోవాలి. ఈ అరకప్పు పంచదార మిక్సీ జార్లో వేసి 3 యాలకులు వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి షుగర్ పొడిని. తర్వాత కప్పు గోధుమ పిండి తీసుకొని దానిలో చక్కెర పొడి పట్టుకున్నాం కదా, చక్కెర పొడి వేసుకోవాలి. తర్వాత చిటికడు సాల్ట్ వేసుకోవాలి. చిటికడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గుల్లగా రావడం కోసం నేను అలా వేసాను. టేస్ట్ కోసం చిటికడు సాల్ట్ వేసాను. తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటాయి, గుల్లగా వస్తాయి, కరకరలాడతాయి. తర్వాత వీటిని బాగా రఫ్ చేస్తూ కలపాలి. పిండికి బాగా ఇవన్నీ పట్టించాలి. అప్పుడే మనకి గుల్లగా వస్తాయి, కరకరలాడుతూ వస్తాయి. తర్వాత నేను పాలు వాడకుండా నీళ్లు వాడాను. పాలు వాడితే కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి నీళ్లు వాడాను. తర్వాత పిండి ముద్ద కలుపుకొని 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకొని తర్వాత ఇలా చపాతీ చేసుకోవాలి. ఇలా చపాతీ చేసిన తర్వాత మందంగా చపాతీ చేసేసి ఈ విధంగా చేశారా? ఈ విధంగా చేసిన తర్వాత మధ్యకి కట్ చేసుకోవాలి. 4 భాగాలుగా ఒక చపాతీని 4 భాగాలుగా చేసుకోవాలి. తర్వాత దానిలో ఈ 4 భాగాలకి కూడా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి బాగా రఫ్ చేసి కలపాలి. ఈ నెయ్యి అంతా ఇలా రాసుకోవాలి. 4 భాగాలకి రాసేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క ముక్క తీసి ఒక్కొక్క దాని మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చపాతీ చేయాలి. ఎందుకంటే ఇలా పెట్టింది మనకి పొరలు పొరలుగా గుల్లగా రావడం కోసం ఇలా చేయాలి. తర్వాత మనకి చాకు తీసుకొని నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే శంకరపార కాబట్టి ఇలాగా పలకలుగానే కట్ చేశాను. ఈ విధంగా చక్కగా అన్నీ కట్ చేసుకున్నాక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, సమానంగా అన్నీ కరెక్ట్గా వచ్చాయి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ మరీ మరగ కాచకుండా కొద్దిగా వేడెక్కిన తర్వాత వీటన్నింటిని వేసుకొని సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి. అంతేనండి, శంకరపార రెడీ అయిపోయింది.